హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము స్వీట్ కార్న్ తోటి ఎంతో టేస్టీగా ఉండే వడలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ అనేది వేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలానే 1 ఇంచు అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బల్ని, ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ వేసుకొని నీళ్లు వేయకుండా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ కలిపితే ఆనియన్స్, స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందండి. చూసారు కదండి, పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఇలా చేతితోటి వడ చేస్తే నీట్గా వచ్చే విధంగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు క్రాక్స్గానే వస్తుంటే పిండి డ్రైగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ అయినా వేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వడల్లా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్కి సరిపోయిన వడలు వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక చిల్లులు గంటలోకి తీసుకొని ఆయిల్ అంతా వడిచిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటి మొత్తాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోతాయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ కార్న్ తోటి వడలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.